ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి ఫ్రాంచైజీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పేలా లేదు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం కొన్ని షాకింగ్ నిర్ణయాలు ఖాయమన్నట్లే కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఫ్రాంచైజీని వేయడం ఖాయమవుతోంది. పాండ్యాను కెప్టెన్ గా చేసినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ ను ముంబై కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ ను ట్రేడింగ్ ద్వారా వేరే ప్లేయర్ ను తీసుకుంటుందా లేక మెగా వేలంలోకి వదిలేస్తుందా అనేది వెయిట్ చేయాల్సింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ సారథి కేఎల్ రాహుల్ కూడా వేలంలోకి రానున్నాడు. ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై అసంతృప్తిగా ఉన్న రాహుల్ వచ్చే సీజన్ నుంచి కొత్త జట్టుకు ఆడటం ఖాయమైంది. లక్నో కూడా అతన్ని రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఇక కెప్టెన్ డూప్లెసిస్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేయనుంది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసుతో ఉన్న డూప్లెసిస్ ను తప్పించి మరొక యువ క్రికెటర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ను కూడా బెంగళూరు రిలీజ్ చేయబోతోంది. గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన మ్యాక్సీని కొనసాగించేందుకు ఆర్సీబీ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో అతను కూడా వేలంలోకి రానున్నాడు. అలాగే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ బై చెప్పనుంది. గత సీజన్లో వార్నర్ పెద్దగా రాణించలేదు. అయితే వార్నర్ ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే తీసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.